ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అయిపోయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మలయ్యారు. వారి కేసుల కోసం రేపు ఎలక్షన్లో మోడీకి సపోర్ట్ చేస్తాము అని ఓపెన్గా చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి ప్రజాస్పందన, చంద్రబాబు నాయుడు మీటింగ్లకు ప్రజాస్పందన చూసి ఓర్వలేక మొన్న లోటస్ పండ్లో కూర్చొని ఈ కుట్రలు చేశారు. ఏం చేశారు? డైరెక్షన్ ఎవరి పైన? ఇన్స్ట్రక్షన్ వచ్చేసి నరేంద్ర మోడీ, అమిత్ షా, ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కు డైరెక్షన్ ఎవరు? విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు పోలీసు ఎవరి కంట్రోల్లో ఉంది? ఆంధ్రప్రదేశ్ పోలీసు, ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఎలక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా టోటల్ గా అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఈ ఓట్ల కేంద్రంగా తీసుకొని మొత్తం 5,500 ఓట్లు ఉండే గ్రామంలో ప్రతి ఇంటికి మీడియా సాక్షిగా మీడియాను చూస్తున్నారు ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేసింది. అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలక్షన్ల పనిలో ఇబ్బంది పెట్టాలా? పుట్టా సుధాకర్ యాదవ్ గారు టీటీడీ చైర్మన్, ఇప్పుడు మైదుపూర్ అభ్యర్థి. ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఒక పొలిటీషియన్ పోయి కూర్చొని ఈ రకంగా ఆర్గ్యూ చేయడం చూసినారండి ఎవరైనా? అసలు వాళ్ళు పోగానే ఏం చేస్తారు? ఫోన్లతో సహా మొత్తం సీజ్ చేసుకుంటారు. సీజ్ మొత్తం చేసి గేట్లు వేసేస్తారు, కంప్లీట్ క్లోజ్. మళ్ళీ బయటకు వస్తే తప్ప తెలియదు, ఎవరికి తెలియదు. నాకు తెలిసి అది మీకు తెలిసి ఉంటుంది. ఆయన సీఎం రమేష్ వారికి బాగా తెలిసిండాలా, ఎందుకంటే ఆయన కూడా జరిగినాయి కాబట్టి. అది అంత డిస్క్రీట్గా జరుగుతాయి. ఆయన పుయ్య దబాయించడం చూస్తే, వాళ్ళు చేతులు పట్టుకొని నిలబడడం చూస్తే అసలు వాళ్ళు ఐటీ ఆఫీసర్లా నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లే అనుకుందాం, ఇంకెవరు పక్కన కూడా దబాయిస్తున్నారు. చెప్పండి మీరు ఎవరని, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి ఆదేశాలతో వచ్చారని. ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇది ఇంకొక నేను దీని కిందనే తీసుకుంటున్నా, ఒక ఆధారం కింద. నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే ఇమ్మీడియట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళ దీనికి ఏదో రీచ్ చేయడము ఎందుకు చేయలేదు? లేదా సెంటర్ ఆ డిపార్ట్మెంట్ కానీ ఓ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ అది ఎందుకు జరగలేదు? పోనీ వాళ్ళు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు? వాళ్ళన్నా చేయాలి. వాళ్ళు వచ్చి డ్రామా వాళ్ళు మా వాళ్ళు కాదబ్బా ఎవరో తెలియదంటే అప్పుడు మీ జర్నలిస్ట్ మిత్రులు మీరన్నా వెంట పడతారు, ఎవరబ్బా వీళ్ళని పోయి పట్టుకుంటారు, వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చి పెడతారు. అది తెలియట్లా. వీళ్ళు డ్రామా ఆర్టిస్టులన్నా కావాలా, లేదంటే వీళ్ళ కింద వీళ్ళ చెప్పచేతుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లన్నా కావాలా?